మనం ప్రేమించిన వారిని పోగొట్టుకుంటే అది ఎంత బాధ. తల్లి చనిపోయిందని చాలామంది ఈ రోజున ఏడ్చి ఏడ్చి దేవుని మీద కోపగించుకుంటున్నారు. పుట్టిన బిడ్డ చనిపోయిందని దేవుని మీద తిరగబడుతున్నారు. అకస్మాత్తుగా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని దేవుడే లేనని వాళ్ళు ఉంటున్నారు. ఒక్కసారి వీళ్ళందరూ దేవుని కోసం పనిచేస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మొత్తం పోయేటప్పటికి ఏడవలేనంత బిగ్గరగా ఏడ్చి 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 వీళ్ళ నాయకుడు ఎవరు? దావీదు పిల్లలు, దావీదు భార్యలు కూడా ఎత్తుకుపోయారు. దావీదు ఇల్లు కూడా కాలిపోయింది. వారిలో దావీదు కూడా అదే బాధలో ఉన్నాడు. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని చెప్పుకున్నారు. ఉన్నట్టుండి ఏడ్చేవాళ్ళు ఏడుపంతా ఎడు తిప్పారు. అసలు నీ వల్లనే వచ్చింది మాకు, నీతో వచ్చిన వల్లనే వచ్చింది మాకు, నీ దగ్గర వచ్చిన వల్లనే వచ్చిందని రాళ్ళు రువ్వి మా బిడ్డలు పోయారు, మా కుటుంబాలు పోయినాయి, మా ఆస్తులు పోయినాయి అని దావీదు మీద రాళ్ళు రువ్వి చంపాలనుకున్నాడు. ఏంటంటే మనం ఏడ్చేటప్పుడు మన ఏడుపుని ఎటో ఒకటి డైవర్ట్ చేసుకుంటాం. ఏడుస్తున్నారు ఏంటని భార్య వచ్చింది అనుకో, ఆ మీద పడతా దెయ్యమా నువ్వేనే అసలు నాక. ఏంటండి ఎవరు కనపడితే వాళ్ళ మీద పడతారు. మన ఏడుపులకు కారణం ఏ మనిషి కాదండి, మన ఏడుపుకు కారణం మనమే. మన ఏడుపు నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు ప్రభువు. కాబట్టి నువ్వు ఏడ్చేటప్పుడు దేవుని సన్నిధిలో ఏడు, అంతేగాని మనుషుల మీద పడి ఆడవద్దు. నీ మూలానే అయ్యింది, నా మూలానే అయ్యింది అని ఆడవద్దండి. అయినా ఒక లీడరు, ఒక భర్త, ఒక భార్య, ఒక బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్న వ్యక్తి మన దేశంలో చూడండి, నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు తెలుసా? కుండలు తీసుకొని ఎవరిని తిడతారు? ఏం గవర్నమెంట్ ఆకాశం నుంచి నీళ్ళు తీసుకొస్తుందా ఏంటండి? దేవా ఆకాశం తెరువు అనక గవర్నమెంట్ని తిడతారు. ఏంటంటే ఏదన్నా ఒక ఆపద వచ్చిందంటే ఎవరి మీదనో ఒక భారం వేస్తున్నాం, ఆ భారాలు తీరవండి. ఒక్కొక్కసారి నీ మీద లేనిపోని భారాలు పడితే వీళ్ళందరూ రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని చెప్పుకొనగా దావీదు ఒక్కొక్కరిని తన్ని తరిమెను, చితక కొట్టి వదిలిపెట్టాను అని ఉందా అండి? ఏమో గొల్లియాతుని చంపినోడు చెప్పినా చెప్పగలడు. 600 మంది 1000 మందిని గాడిద ఎముక తీసుకొని టప 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 కొట్టాడు కదా సంసోను. కొట్టాలంటే కొట్టగలడు, పోరాలంటే పోరాడగలడు. కానీ దావీదు ఏం చేశాడట? కూర్చుండి ఏడ్చను. నన్నేం చేయమంటారా, నన్ను కాపాడంటారా, మీకు దండం పెడతాంటారా అని ఏడ్చను అని కూడా లేదు. వాళ్ళని బతిమలాడుకొని నన్ను కొట్టొద్దని అనలేదు, వాళ్ళ మీద తిరగబడలేదు. కానీ వాళ్ళు దావీదు మీద పడి ఏడుస్తుంటే దావీదు ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇంగ్లీష్లో ఉంటుంది, హి ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మనుష్యుడు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఎవ్వరూ నిన్ను ఆదుకోలేని పరిస్థితుల్లో, నీవు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కకుండా, ఎటువంటి ఊహించని చిక్కుల్లో పడ్డా, బాధ, మరణము, రోగము, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల తట్టుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ దేవుణ్ణి బట్టి నిన్ను విమోచించగలిగిన వాడు, నిన్ను ధైర్యపరచగలిగిన, నీ పక్షంలో ఉండి నీ శత్రువుతో యుద్ధం చేయగలిగిన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు ఒకడు ఉన్నాడన్నది గుర్తుపెట్టుకో. సిలువే మా ధ్వజము, యెహోవాయే మా నిసి, మా బలము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎంతమంది అండి మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారో చేసి చూపించాడు చూద్దాం. ఇందాక ఏడ్చానన్నారు, ఏడుపులో ధైర్యం వచ్చింది మాకు. ప్రార్థన చేశాక, ప్రభు మీద విశ్వాసం ఉంచాక మంచిదే, చాలా సంతోషం. కనీసం సగం మంది మంచి విశ్వాసులు ఉన్నారు. మిగిలినోళ్ళండి ఏడవనూ లేదు, బలం తెచ్చుకోవడం లేదా? మీరెప్పుడు మీ అమ్మగారి మీదో, మీ నాన్నగారి మీదో, మీ భార్య గారి మీదో, మీ భర్త గారి మీదో ఆ భారం పడేసి మీరు హాయిగా ఉన్నారా ఏంటండి? ధైర్యం తెచ్చుకొని, ఎప్పుడూనండి దేవుని బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నిద్రపోయాను, ధైర్యం తెచ్చుకొని కూర్చుండెను, ధైర్యం తెచ్చుకొని ఏంటండి భోజనం చేశాను అని లేదు బైబిల్లో ఎక్కడ. ధైర్యం తెచ్చుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని చిత్తం నేర్చుకోవాలి.
విజయవాడలో గెట్ టుగెదర్లో నేర్పించిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది ఆ రోజు లేచి సాక్ష్యాలు చెప్పింది ఏంటంటే, దేవుని చిత్తం చేయటం నేర్చుకున్నాం. కల్వరి చర్చిలో ఉన్న విశ్వాసులారా, దేవుని చిత్తము తెలుసుకున్నారా? దేవుని చిత్తం తెలుసుకోవడం నేర్చుకున్నారా? దేవుని చిత్తాన్ని చేస్తున్నారా? దావీదు ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు చూడండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహిమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, ఏం చేయమంటావు ప్రభువా? ఇప్పుడు ఈ శత్రువును తరమ్మంటావా? మా భార్య బిడ్డలను ఆస్తులను ఎత్తుకుపోయినా ఈ శత్రువును తరమ్మంటావా? వారి మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా? నీ చిత్తం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి అని ఆ క్లిష్ట పరిస్థితుల్లో మనం సమయం ఫ్రీ ఖాళీగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు దేవుని చిత్తం ఎత్తుకుతామండి. అర్జెన్సీ వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, కంగారుగా ఉన్నప్పుడు ప్రభు నీ చిత్తం అడిగి వెళ్ళిపోతుంటాం అంతే. కానీ దేవుని చిత్తాన్ని వెతకం. ఆ రోజుల్లో ఏఫోదు అంటే అది ప్రధాన యాజకుడి యొక్క దేవాలయంలో ఉండేది. అది దానివల్ల దేవుని చిత్తం బయలుపరిచేవాడు. ఈరోజు మనకి అవన్నీ అక్కర్లేదు. మనకుంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం. దేవుని చిత్తం తెలుసుకోవాలన్న వాడు బైబిల్ చదవాలి. ఇలా లాటరీ తీసినట్టు తీవాకండి బైబిల్ని. దేవాన్ని చిత్తం చెప్పు చిత్తం చెప్పు చిత్తం చెప్పని తీసాడటండి ఒకడు. యోధా ఇస్కారియత పోయి ఉరి పెట్టుకొని చచ్చనని వచ్చిందంట. ఇలా మాట్లాడుతున్నావయ్యా, మళ్ళీ మాట్లాడు మళ్ళీ సరిగా మాట్లాడు, నువ్వు పోయి అలాగూ చేయము అని వచ్చింది. ఉరేసుకోవాలంటే భయం వేస్తుందయ్యా. మూడోసారి చెప్పయ్యా, నువ్వేం చెప్తా చేస్తా. ముచ్చటగా మూడోసారి నాయన మళ్ళీ తిరిగితే చేయదలుచుకున్నది ఏదో శీఘ్రంగా చేయము. మరి ఊరి పెట్టుకొని చచ్చడం లేదో తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు లాటరీలాగా బైబిల్ తీయకండి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట తీసుకొని ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం అనకండి. దేవుని వాక్యం ఎప్పుడు స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది దేవుని వాక్యంలో నుండే మిస్లీడ్ అవుతున్నారు. వాక్యంలో వాళ్ళకి ఇష్టమైన భాగాన్ని ఎన్నుకొని ఇది దేవుడు చెప్పాడు అనుకొని అప్లై చేసుకుంటున్నారు. ఎవరికో ఇచ్చిన వాక్యాన్ని తీసుకొని వారికి ఇచ్చినట్టుగా దాన్ని నటిస్తూ ఉన్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు ఆయన క్లియర్గా తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది దగ్గరికి వచ్చి దేవుని చిత్తం తెలుసుకున్నాను, నేను చేసేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను ఉద్యోగ సేవ చేస్తున్నాను, లేకపోతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని కొన్ని విషయాల్లో హేస్టీగా గబగబా చెబుతుంటే, అయ్యా కొంచెం కనిపెట్టు. దేవుడు ఎప్పుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఇద్దరికి బయలుపరుస్తాడు. ఇద్దరు సాక్షులు ఉండాలి. నీలో నీ మనసులో ఉన్నాయే నీకు వస్తే నీకు దేవుని చిత్తం అనిపించవచ్చు. ఎప్పుడు కూడా దేవుని చిత్తం స్పష్టీకరణ అవ్వాలంటే కనీసం ఇద్దరికి, నీకు నీ తల్లిదండ్రులకి, నీకు నీ సేవకుడికి, నీ ఆత్మలు కాసే సేవకులకు, లేకపోతే నీకు నీ ప్రార్థనా స్నేహితుడికి